మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఇప్పటి వరకు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకొనుటకై దేవునికి ఇష్టమైనటువంటి వాటిలో శ్రేష్టమైనది ప్రధానమైనటువంటిది విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ప్రకారం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని చెప్పబడుచున్నటువంటి ఆ లేఖనమును ఆధారము చేసుకుని దేవునికి మనము ఇష్టులుగా ఉండుటకై భూమి మీద మన జీవితమును సరిచేసుకుంటూ మన జీవితమునకు కావలసినటువంటి ఒక చక్కని ఆశీర్వాదములు, అలాగే ఒక చక్కని సంరక్షణ భద్రతను మనము కలిగుండుటకై దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఆ ఇష్టమే మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచిద్ది అని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ మన విశ్వాసమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు మన జీవితము ఆశీర్వదించబడింది. మన విశ్వాసమును మనం ఎప్పుడైతే నిర్లక్ష్యము చేస్తామో అప్పుడు మనము ఆత్మీయ విలువలను పోగొట్టుకుంటూ మానసికంగా మనలను మనము నలగగొట్టుకుంటూ ఈ లోకమునందు అనేకమైనటువంటి శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో పడిపోతూ మీ యొక్క సంతోషకరమైనటువంటి పరిస్థితులన్నిటినీ మీరు దుఃఖంగా మార్చుకుంటారు అని దేవుని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ విశ్వాసమునందు స్థిరులుగాను కదలని వారుగా ఉంటూ విశ్వాసమును అభివృద్ధి చేసుకొనుటయందు శ్రద్ధ నిలపాలి. మీరెప్పుడైతే విశ్వాసమును నిర్లక్ష్యము చేస్తారో మీరు ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మీరు చాలా నష్టపోతారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ నేడు మరి మన విశ్వాసము ఎలాంటిది అని ఒక్కసారి మనల్ని మనము చెక్ చేసుకుందాం. ఎందుకంటే మన విశ్వాసమును బట్టి కార్యాలు చూస్తాం. మన విశ్వాసమును బట్టి మనము దేవునితో ఉండగలుగుతాం. మనలో ఉన్న విశ్వాసమే మనలను జీవింపచేసిద్ది, బ్రతికింపచేసిద్ది. అందుకే దేవుని వాక్యం చెప్పుచున్నది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని. అంటే నీతిగా బ్రతకడం కొరకు ఎన్నో కష్టాలు, నష్టాలు, వ్యతిరేకతలు, శ్రమలు, ఇందలు, ఇబ్బందులు అన్నిటినీ భరించవలసి ఉంటుంది. అన్నిటిని భరించిన మీలో ఉన్న విశ్వాసము మిమ్మలను జీవింపచేసిద్దని నేను గుర్తు చేస్తూ పరిశుద్ధ గ్రంథములో ఈ విశ్వాసమునకు కొన్ని పేర్లు పెట్టడం, లేక మరి విశ్వాసములో రకాలను మనము గుర్తించుదాం. మొట్టమొదటిగా చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనం వరకు చూచినట్లయితే అక్కడ ఒక తల్లి లేక ఒక కానాను యొక్క స్త్రీ యేసు క్రీస్తు వారిని చాలా తొందర పెడుచు ఉన్నది. మరి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. కానాను నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ, మరి కానానులో దేవుడు చేసినటువంటి అద్భుతం నీటిని ద్రాక్షారసముగా చేయడం. అక్కడున్నటువంటి కానాను ప్రజలందరూ కూడా అట్టి అద్భుతాన్ని చూశారు.
అట్టి గొప్ప కార్యమును అనుభవించారు. అయితే అట్టి కానాను నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తును వెంబడిస్తూ యేసుక్రీస్తును బ్రతిమలాడుచుంది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపు. ఒక బర్తలోమేయి, మరి గుడ్డివాడు కూడా యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయటం మనం గమనిస్తుంటాం. కనుక గమనించండి, ఈ దినం మన జీవితంలో మన విశ్వాసమును మనము మరి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే ఆ స్త్రీ యేసుక్రీస్తు వారిని చాలా మరి బ్రతిమలాడుతూ తనను వెంబడిస్తూ తనను కేకలు వేస్తున్నప్పుడు ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ఈ రీతిగా యేసుక్రీస్తు వారిని పదే పదే అడగడం, ఆయనను వెంబడించడం, ఆయనను చాలా బ్రతిమలాడటం యేసుక్రీస్తు వారు గమనించి ఆయన అంటున్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైన మాట ఏమిటంటే 28వ వచనములో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈరోజు నీ విశ్వాసము ఏ స్థితిని, ఏ పేరును, ఎలాంటి నామకరణను పొందుకుంటుందో ఒక్కసారి ఆలోచన చేయి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి ఒక స్త్రీ, ఆమె యేసయ్య చేసిన అద్భుతాన్ని చూచింది. ఆ కానానులో ప్రజలందరూ ఆయన గురించి మాట్లాడుకోవడం వింది. అలాంటి ఆ తల్లి తన కుమార్తె భయంకరమైనటువంటి దయ్యము చేత పట్టబడి బాధపడుచు వేదన చెందుతున్నటువంటి తన విషయమై ఆమె యేసునొద్దకొచ్చి కేకలు వేస్తుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నాకు సహాయము చెయ్యి. గమనించండి, ఆమె యేసు మరి పట్టించుకొనకపోయినా, యేసు ఆమె వైపు చూడకపోయినా, ఆమైతే విడువక కేకలు వేస్తూ వెంబడిస్తూ, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటూ ఆయనను వెంబడించింది. అప్పుడు మరి ఆమె, నిజమే ప్రభువా, మరి ఒక మంచి మాట, నిజమే. ఈరోజు చాలామంది యేసును వెంబడిస్తున్నారు, కానీ ఎలా వెంబడిస్తున్నారంటే గోడ మీద పిల్లులు లెక్క, వీలైతే అటు లేదంటే ఇటు, జరిగితే చర్చి, జరగకపోతే చర్చి. అవునా? ఈరోజు అనేక మంది క్రీస్తును ధరించి క్రీస్తు పేరు చెప్పుకుంటూ మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తూ విశ్వాసము కనబడకుండా, విశ్వాసము లేకుండా విశ్వాసుల వలె నటిస్తూ పైకి గొర్రె చర్మము కప్పుకొని లోపల తోడేలు బుద్ధి కలిగి జీవిస్తున్న ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసమే పాటిది, నీ విశ్వాసం ఎలాంటిది? యేసును వెంబడిస్తున్నావా, లేక యేసును అవమానపరుచుటకు ఆయన కొరకు తిరుగుతున్నావా? యేసును నీవు వెంబడిస్తున్నట్లయితే ఇదిగో నీ జీవితములో విసుకుండదు, నీ జీవితములో కష్టం ఉండదు,
నీ జీవితంలో ఏ మాత్రము కూడా నిరాశ చెందవు. ఈరోజు అనేక మంది పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే చర్చిలకు వస్తున్నారు, కానీ వారు ముసుగు వేసుకున్న దొంగలు, తోడేళ్ళు. పైకి మాత్రమే విశ్వాసుల్లాగా నటిస్తూ ఉంటారు, విశ్వాసుల్లాగా కనబడటానికి ప్రయత్నం చేస్తుంటారు. నీ విశ్వాసం ఏ పాటిదో, నీ విశ్వాసం ఎలాంటిదో నీ జీవితాన్ని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. పనికి మాలినటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్న మీ జీవితంలో యేసును వెంబడిస్తున్నామని మిమ్ములను మీరు మోసపోచుకుంటున్నారు. ఒకరోజు మోసపోతారు, ఒకరోజు ప్రతిఫలం అనుభవిస్తారు. ఒకరోజు దేవుని ఎదుట అంగలార్చినా కూడా దేవుని యొక్క దయ పొందలేనటువంటి దుస్థితిని మీరు పొందుకుంటున్నారని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో చూచినటువంటి ఈ స్త్రీ, ఆమె చూచింది, వింది, యేసును వెంబడించింది. ఎంత బ్రతిమిలాడిందంటే అంత బ్రతిమిలాడింది. అప్పుడు యేసు క్రీస్తు వారు తనపై చూచి, తన వైపు చూచి అంటున్నటువంటి మాట, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్. ఎంత చక్కని మాట. నీ విశ్వాసము గొప్పది. దయతో గమనించండి. గొప్ప మనసుతో నీవు జీవిస్తున్నట్లయితే నీవు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటావు. మంచి మనస్సు, గొప్ప మనస్సు దేవుడు ఇష్టపడేవి. అందుకే ఆ స్త్రీని యేసుక్రీస్తు వారు చూచి అంటున్న మాట, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసము కార్యములు చూస్తుందా? నీ విశ్వాసము అద్భుతాలను అనుభవిస్తుందా? నీ విశ్వాసము ఒక చక్కని సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇస్తుందా? ప్రశ్న వేసుకో. మీరెప్పుడైతే ఒక గొప్ప మనసు కలిగి ఉంటారో అప్పుడే మీరు గొప్ప విశ్వాసులుగా ఈ యొక్క పరిచర్యలో, దేవుని రాజ్యములో మీరు కనబడతారు. ఆ గొప్ప మనస్సును మీరు కలిగి ఉండుటయే ఆయనను వెంబడించుట, ఆయన కొరకు ప్రయాసపడుట, ఆయనను విడువక, నిరాశపడక ఆయన వైపు చూచుట. కనుక ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఒక గొప్ప విశ్వాసమును మీరు కలిగి ప్రభు కొరకై జీవించాలి, ప్రభు కొరకై నిలవబడాలి, ప్రభు కొరకై ప్రయాసపడాలి. ఈరోజు విశ్వాసులని చెప్పుకుంటూ ఎన్ని మోసాలు చేస్తున్నారు, ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్ని అక్రమమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటున్నారు. ఆలోచన చెయ్యండి. నీ విశ్వాసమే పాటిది, నీ విశ్వాసపు జీవితం ఎలాంటిది అని ఒక్కసారి ప్రశ్నించుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో నిన్ను ఇష్టపడినట్లు, ఆయనకు నీవు బహుప్రియుడుగా, ప్రియురాలువుగా కనబడినట్లు నీ విశ్వాసము గొప్పదిగా ఉండేటట్లు ఆయనను వెంబడించు. ఆయన కొరకు జీవిస్తే నీ విశ్వాసము గొప్పదైతే. ఎవరు ఎన్ననుకున్నా ఆ కానాను స్త్రీ ఒకత వచ్చి, ప్రభువా, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చూసారా ఎంత గొప్ప అనుభవం. దేవుని సన్నిధిలో కేకలు వేసే స్త్రీగా,
పిల్లల కొరకు కన్నీరు కార్చే స్త్రీగా, పిల్లల పక్షాన వ్యాజ్యమాడే తల్లిగా, పిల్లల యొక్క సంతోషము కొరకు, పిల్లల యొక్క స్వస్థత కొరకు, పిల్లల యొక్క విజయము కొరకు దేవుని సన్నిధిలో దేవునిని వెంబడించేటువంటి ఒక స్త్రీగా తనను తాను నిలవబెట్టుకుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది అక్కడ తనను త్రోసివేసినా, ఎవరు పట్టించుకొనకపోయినా, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటూ యేసును వెంబడించింది, యేసు వైపు చూచింది. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచేటువంటి జీవితము తాను కలిగి ఉంది. కాబట్టే ఆయన అంటున్న మాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈరోజు నా ప్రియ తల్లి, ప్రియ అక్క, చెల్లి, నీ పిల్లల కొరకు మీరు కన్నీరు కార్చే అనుభవంలో ఉన్నారా? మీ పిల్లల జీవితంలో విజయము చూచుటకై, మీ పిల్లల జీవితంలో ఒక సంతృప్తికరమైనటువంటి పరిస్థితులను చూచుట కొరకై దేవునిని వెంబడిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించేయండి. ఎలాంటి విశ్వాసమును మీరు కలిగి ఉన్నారు? ఎలాంటి విశ్వాసమును మీరు కనబరుస్తున్నారు? యేసయ్య చూచే విశ్వాసము నీలో ఉందా? యేసయ్య నీ విశ్వాసమును చూచి గొప్ప విశ్వాసం అనాలి. నువ్వెప్పుడైతే యేసును గొప్పగా వెంబడిస్తావో, మీరెప్పుడైతే యేసు కొరకు జీవించడం మొదలు పెడతారో, అప్పుడే యేసుక్రీస్తు వారు మిమ్ములను గొప్ప విశ్వాసులుగా ఆయన చూస్తాడు, పిలవగలుగుతాడు. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది అంటే సన్నగిల్లిపోతుంది. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, ఇక అంతే. 4వ రోజు మరలా ఇంకొకటి కాదు సుమా. యేసును వెంబడించాలి, యేసు సన్నిధిలో కేకలు వేయాలి, యేసు సన్నిధిలో రోదించాలి. నీ పిల్లల పక్షాన దేవుడు అద్భుతము చేయులాగున, నీ పిల్లల జీవితంలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యములు జరిగించులాగున, ఇదిగో మీ విశ్వాసము గొప్పదై ఉండాలి. అప్పుడే మీ పిల్లలు బాగుపడతారు. అక్కడ చక్కని మాట, నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీవు కోరినట్టే. మీరేమి కోరుకుంటున్నారు? మీ పిల్లల జీవితంలో విజయాన్ని, మీ పిల్లల జీవితంలో సంతోషాన్ని, నీ పిల్లల జీవితంలో బాగుపడటాన్ని మీరు కోరుకుంటున్నట్లయితే, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆ గడియల్లోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను, బాగుపడెను. ఈరోజు నా జీవితంలో దేవుని సన్నిధిలో మనం ఉండడమే కాదు అండి, దేవుని సన్నిధిని గడపడమే కాదు, కానీ దేవుని సన్నిధిలో అంగలార్చడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఆయన మన పట్ల గొప్ప కార్యము చేయనట్లు మనలను మనం మరి సిద్ధపరచుకొనవలసినటువంటి భాగ్యం, బాధ్యత మనపై ఉందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినములలో విశ్వాసులు అని చెప్పుకోవటం పెద్ద గొప్ప కాదు, క్రైస్తవులని పిలువబడటం పెద్ద గొప్ప కాదు. యేసయ్య మనలను చూచినప్పుడు మన విశ్వాసానికి ఒక పేరు పెట్టేంత
జీవితాన్ని మనము కలిగి ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా తలలోంచి కండ్లు మూసుకుని నాతో ఏకీభవించి ప్రార్థన చెయ్యండి. కృపగలిగిన జీవము కలిగిన యేసుస్వామి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినం నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారు కోరినట్టే వారి జీవితంలో జరుగును గాక. వారి విశ్వాసమును బట్టి వారు అద్భుతములు అనుభవించుదురుగాక. వారి యొక్క దినములన్నిటినీ నీ దీవెనలతో నింపి ఆశీర్వదించమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ఉదయకాలం మొదలుకొని రాత్రి జాము వరకు వారి ఆలోచనలన్నిటినీ సఫలపరిచి మీ నామానికి మహిమ, వారి కుటుంబానికి సంతోషమును ఆదరణను దయచేయమని, ఈ దినమంతటిని వారికి దీవెనకరముగా మార్చమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.